45 రాజ్బీ శెట్టి, శివరాజ్ కుమార్, ఉపేంద్ర లీడ్స్ గా అర్జున్ జన్యా డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, వినయ్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఓ రోజు ఆఫీస్ కి వెళ్తుంటే యాక్సిడెంటల్ గా తన బండి కింద పడి ఒక కుక్క చనిపోవటం, ఆ వెంటనే ఓ లారీ కింద పడి తను చనిపోయినట్టు ఒక పీడకల వస్తుంది. అయితే నెక్స్ట్ డే తన కళ ఆల్మోస్ట్ నిజం అవుతుంది. కల్లో వచ్చినట్టే తన బండి కింద పడి ఒక కుక్క చనిపోతుంది. లక్కీగా మనోడికి ఏం కాదు. అయితే ఆ చనిపోయిన కుక్క రాయప్ప అనే పెద్ద రౌడీ పెంచుకుంటున్నది. అదంటే తనకి ప్రాణం, అమ్మలా చూసుకుంటాడు. దాంతో దాని చావుకు కారణమైన వినయ్ని చావగొట్టి నిన్ను 45 రోజుల్లో చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇదే టైంలో గరుడ పురాణం అనే డాక్యుమెంటరీ చూడటం స్టార్ట్ చేసిన వినయ్కి అందులో జరిగే వాటికి తన జీవితంలో జరుగుతున్న దానికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని గుర్తిస్తాడు. మరి అసలు వినయ్ జీవితంలో ఏం జరుగుతోంది, ఈ రాయప్ప ఎవరు, తనిచ్చిన 45 రోజుల టైం వెనుకున్న రీజన్ ఏంటి, అసలు ఈ గరుడ పురాణం అంటే ఏంటి, దానికి వినయ్ జీవితానికి ఉన్న లింక్ ఏంటి, ఇంతకీ ఈ కథలో శివన్న పోషించిన పాత్ర ఏంటి, తనకి వినయ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, చివరికి రాయప్ప నుంచి వినయ్ తప్పించుకోగలిగాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. కాన్సెప్ట్ అండ్ ఐడియా వరకు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా ఎగ్జిక్యూషన్ చాలా అనీవెన్ గా, డిస్జాయింటెడ్ గా అనిపించింది. ఈ సినిమా ద్వారా దర్శకుడు చాలా మెసేజ్లు ఇవ్వాలని ట్రై చేస్తాడు. తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, సమయం ఉన్నప్పుడే లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, జంతువుల ప్రాణానికి విలువ ఇవ్వాలి, హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, అబ్బో ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఫిలసాఫికల్ కామెంటరీ, మనం చనిపోయాక ఏం జరుగుతుంది, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇలా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కథలో భాగమై ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇక్కడ ఈ మెసేజ్లు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మధ్య కథని ఇరికిచ్చినట్టు ఉంటది. ఇక స్క్రీన్ ప్లే కూడా ఒక ఫ్లో అంటూ ఏం ఉండదు. చాలా వరకు ఓ సీన్ కి ఇంకో సీన్ కి సంబంధం లేదన్నట్టు సాగుతుంది. అంటే దర్శకుడు ప్రతి సీన్ ద్వారా ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటాడు. దీనికి తోడు 5 నిమిషాలకు ఒకసారి వచ్చే లెంతీ స్లో మోషన్ షాట్స్, అవసరానికి మించి సాగే సీన్లు సహనానికి పరీక్ష పెడతాయి. ఇందులో శివరాజ్ కుమార్ గారికి, ఉపేంద్ర గారికి చెరో 10-15 ఎంట్రీ స్లో మోషన్ సీన్లు ఉంటాయి. దీనికి తోడు సైడ్ క్యారెక్టర్ని పరిచయం చేయడానికి కూడా స్లో మోషనే వాడతారు. ఇక సినిమాలో ఉన్న మల్టిపుల్ ఎమోషన్ కోడ్స్ కూడా వీక్ గానే ఉంటాయి. మదర్ సెంటిమెంట్ లో మెలో డ్రామా ఎక్కువైతే లవ్ ట్రాక్ చాలా లేజీగా అనిపిస్తుంది. రాజ్బీ శెట్టి, కౌస్తుభా మల్లి మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు. ఈ లవ్ స్టోరీతో కూడా మెసేజ్ ఇస్తారు. అంటే సినిమాలో ఏం జరిగినా దాని వెనక ఏదైనా మీనింగో మెసేజో ఉంటదన్నమాట. దీని వల్ల క్లైమాక్స్ వచ్చేసరికి దర్శకుడు ఏం చెప్పాడో ఎన్ని చెప్పాడో గుర్తుంచుకోవడం కష్టం అయిపోద్ది. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే శివన్నగా శివరాజ్ కుమార్ గారు షో స్టీలర్ అని చెప్పాలి. వచ్చేది సెకండ్ హాఫ్ లోనే అయినా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో, రకరకాల గెటప్స్ తో ఆకట్టుకున్నారు. ఇక రాజ్బీ శెట్టి ఎందుకనో నాకు ఆ క్యారెక్టర్ కి సూట్ అవ్వలేదు అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది కానీ ఆ క్యారెక్టర్ లో పెద్దగా దమ్ము లేకపోవడంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేకపోయారు. ఇక ఉపేంద్ర గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా రొటీన్ గా ఉంటది. సినిమా అంతా ఆయన చేసేది ఒకటే, స్లో మోషన్ లో రావటం, వినయ్ ని చావగొట్టి వార్నింగ్ ఇచ్చి స్లో మోషన్ లో వెళ్ళిపోవటం. ఈ సినిమా అంతా ఇదే రిపీట్. ఇక చెప్పుకోదగ్గ, గుర్తించుకోదగ్గ క్యారెక్టర్స్ అయితే సినిమాలో ఏమీ లేవు. టెక్నికల్ గా కూడా సినిమా సోసోగానే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ లాంటివి డీసెంట్ అనిపించగా విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ చాలా చోట్ల పేలవంగా అనిపించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ యుద్ధం ఎపిసోడ్ ఐడియా వరకు బానే ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా మీడియోకర్ గా అనిపించింది. ఇక ఎడిటింగ్ చాలా నాసి రకంగా ఉంది. లాగ్ సీన్స్, రెపిటేటివ్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి. ఇక రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా విషయానికి వస్తే ఆయన చెప్పాలనుకున్నవి మంచి విషయాలే గాని చెప్పిన విధానం చాలా కాన్వల్యూటెడ్ గా వీక్ గా అనిపించింది. మెయిన్ క్యారెక్టర్స్ కూడా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి. ముగ్గురు స్టార్ హీరోలను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయిన తను వాళ్ళతో ఎంగేజింగ్ మూవీ తీయటంలో మాత్రం బాగా తడబడ్డారు. ఇక ఆయన అందించిన మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు లౌడ్ గా ఉంటూ సినిమాకి సింక్ అవ్వలేదు. అది సినిమా మూడ్ ని ఎలివేట్ చేయకుండా మనల్ని ఇరిటేట్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ సినిమా అందరికీ నచ్చే సినిమా కాదు. అయితే అసలు నచ్చదు, లేకపోతే అబ్బో బలి చెప్పాడే అనిపిస్తుంది. చూసే మూడ్ని బట్టి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది. అది విషయం.